దోబుచ్చులాట. ఈ బ్లాక్ మార్కెట్ ఎవరైతే చేస్తున్నారో ఆ బ్లాక్ మార్కెట్ చేసే వ్యాపారస్తులకు పెద్ద ఎత్తున లాభం చేకూర్చడం కోసమే ఈ కొత్త సృష్టించబడ్డది. లేకపోతే బీజేపీ వాళ్ళేమో మేము ఇచ్చినామంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళేమో ఇవ్వలేదు అంటున్నారు, రైతులేమో ఏడుస్తూ ఉన్నారు. బ్లాక్ మార్కెట్లో దొరుకుతున్నది, రైతులు ఏడుస్తున్నారు కానీ బ్లాక్ మార్కెట్లో దొరుకుతున్నది. ఇవాళ నేను పొద్దున కూడా నేను గూడెంలో మాట్లాడినా, ఒక్కొక్క బస్తా 600 నుంచి 700 పోతున్నది. దొరకాల్సింది ఎన్ని రూపాయలకు? 275. ఎవరు తీసుకుంటున్నారు? ఇదంతా అందరికీ తెలుసు. ఈ కోడిగుడ్ల కుంభకోణం లాంటిదే, శనగల కుంభకోణం లాంటిదే. మార్కెట్లో 95 రూపాయల కిలో ఉన్న శనగలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 495 అవుతున్నాయి. అది ప్రభుత్వ కాంట్రాక్టులోనే. ఆ కాంట్రాక్టులు రావాలంటే నీకు 3 కోట్ల టర్నోవర్ ఉండాలి. పేదలు ఎట్లా వస్తారు? పోయిన సంవత్సరం కాటన్ ప్రొక్యూర్మెంట్లో కూడా అంతే, ఒక 15 రోజులు సర్వర్లు ఫెయిల్ అయినాయి. ఎవరి కోసం ఫెయిల్ అయినాయి? గ్రామీణ ప్రాంతాల్లో ఉండే, ఈ పట్టణ ప్రాంతాల్లో ఉండే పెద్ద పెద్ద వ్యాపారస్తులు, బీజేపీ చెప్పు చేతుల్లో ఉండే వ్యాపారస్తులు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున డబ్బులు చేసుకున్నారు. సర్వర్ ఫెయిల్ అయిందిగా, ఇప్పుడు సీసీఐ కొనదు కదా, అందుకొరకు నువ్వు 5,000కే అమ్ము క్వింటల్. అట్లా 15 రోజులు క్వింటల్ 5,000కి తీసుకొని కోట్లాది రూపాయలు చేసుకున్నారు. 15 రోజులకు కానీ సర్వర్ రిస్టోర్ కాలే. ఎవరికి తెలియదండి ఇవన్నీ. ఈరోజు యూరియా కొరత కూడా అంతే. యూరియా నిజంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందంటే నువ్వు చూపి వేబిల్, నిజంగా వచ్చిందంటే నీ గోదాములలో ఎక్కడెక్కడ పెట్టిన చూపి, లోపల వంగనే వేబిల్ రాసుకుంటావు రిజిస్టర్లో, ఎక్కడ రిజిస్టర్ ప్రజలము గడ పెట్టు ఉంటే మరి ఎక్కడ పోయింది? బ్లాక్ మార్కెట్లో దొరకద్దుగా. బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది అంటే ప్రజలకు, రైతులకు రావాల్సిన యూరియా బస్తాలన్నీ కూడా ఎక్కడో ఫర్టిలైజర్ షాపుల ద్వారా, రకరకాల షాపుల ద్వారా, పిఏసిఎస్ల ద్వారా దొంగ వ్యాపారస్తుల దగ్గరికి పోతున్నాయి. ఎక్కడ పోయిందండి విజిలెన్స్? మరి ఎక్కడ పోయింది పోలీసులు? ఎక్కడ పోయింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్? ఎందుకు పీడీ యాక్ట్ పెడతలేరు వీళ్ళ మీద? ఒక్కరి మీద పెట్టింది ఇంతవరకు, ఒక్కరి మీద పెట్టలే. మళ్ళీ బీఆర్ఎస్ మీద ఏడుస్తారు. ఇది తప్పు. ఏం చెప్తారు సార్?